పాలకుల నిర్లక్ష్యం మూలంగా నగర పాలక పడకేస్తున్నదని ప్రతి ఏటా 17% ఆస్తి పన్నులకు పెంచే జీవో 198 రద్దు చేయాలని పన్నుల రూపంలో చెల్లించే కార్పొరేషన్ జనరల్ ఫండ్ను మహానాడు పెయింటింగ్ పనులకు టెండర్లు పిలవటం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. సిపిఐ నగర కార్యదర్శులు వెంకట శివతో కలిసి గాలిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కడప నగరంలో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని, నిరంతరము ప్రజలపైన భారం మోపేటటువంటి పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు మాత్రం ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, వీటితో పాటు రోడ్లు, కాలువలు, వీధి లైట్లు 24 గంటలు త్రాగునీరు అందిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కడప నగరంలో ఇవాళ వేసవి ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వారానికి ఒక్క పూట కూడా నీళ్లు రానటువంటి దౌర్భాగ్య స్థితి కడప నగరాన్ని వెంటాడుతూ ఉంది. పోనీ మురికివాడలలో గుర్తించినటువంటి మురికివాడలలో ఏమైనా రోడ్లు, కాలువలు ఏమైనా మెరుగుపరిచారా, పారిశుద్ధ్యాన్ని డెవలప్ చేశారా అంటే దాన్ని కూడా ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పట్టణం దినదినాభివృద్ధిలో ఉన్నటువంటి, జనాభా పెరుగుతున్నటువంటి ప్రాంతాలలో కడప నగరపాలక సంస్థ కూడా ఒకటి. ప్రజల యొక్క అవసరాలను తీర్చడంలో నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైంది. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో, మౌలిక సమస్యలు పరిష్కారం చేయడంలో, మౌలిక వసతులు కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉన్నటువంటి నగరపాలక సంస్థ పన్నుల వసూల్లో మాత్రం రాష్ట్రంలోనే పోటీపడి వసూలు చేయడంలో మాత్రం చాలా కీలక భూమిక పోషిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ ప్రకారం ఏదైతే పన్నులు పెంచాలా, ప్రతి సంవత్సరం పెంచాలనేటువంటి 15% పన్నులు పెంచే జీవోను ఆధారంగా చేసుకొని ఉన్నట్టుండి అబ్నార్మల్గా 100% ఫైన్ల పేరుతో, డెవలప్మెంట్ ఫీజుల పేరుతో గత సంవత్సరం 2,000 రూపాయలు పన్ను కట్టినటువంటి వాళ్ళకి ఈరోజు 70,000, 80,000 కట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొనేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ ఇంత డబ్బులు వసూలు చేసేటువంటి నగరపాలక సంస్థ ఎక్కడైనా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారా అంటే కనీసము ఎలాంటి పేదలు నివాసం ఉంటున్నటువంటి, మధ్యతరగతి నివాసం ఉంటున్నటువంటి ఆవాసాల మధ్యలో రోడ్లు, కాలువలు వేసినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇప్పుడేమంటున్నారు, ఈ నెలలో జరగబోతా ఉన్నటువంటి మహానాడు సందర్భంగా, మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బయట నుంచి వస్తున్నటువంటి జనాన్ని నమ్మించడానికి, మెప్పించడానికి, రంగులు కొట్టడానికి 20 లక్షల టెండర్లకు నగరపాలక సంస్థ పిలిచిందంటే ఇదే నగరపాలక సంస్థ కార్యాలయమా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయమా అని మేము అడుగుతా ఉన్నాం. ఇదే తెలుగుదేశం పార్టీ అడ్డాలా? ఇదేమన్నా నగరపాలక సంస్థ కార్యాలయం అంటే? నగరపాలక సంస్థ అధికారులు తెలుగుదేశం ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు దృష్టి సారించండి. పన్నులు అబ్నార్మల్గా, అన్సైంటిఫిక్గా ఎట్ట పడితే అట్ట మీరు విధించడానికి మీకు ఎవరిచ్చారో హక్కు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పన్నుల విషయంలో, ప్రజా సమస్యల విషయంలో నగరపాలక సంస్థ, దాన్ని నడిపించే నగరపాలక వర్గం ఏదైతే దృష్టి పెట్టకపోతే ప్రజాక్షేత్రంలో మీరు దోషులుగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లే విలీనమైనటువంటి పంచాయతీలలో ఇప్పటికీ ఎలాంటి మౌలిక సదుపాయాలకు నోచుకోనటువంటి దౌర్భాగ్య స్థితి. ఇందిరానగర్ నుంచి వైఎస్ఆర్ నగర్ వరకు, చెర్లోపల్లి నుంచి ఇవాళ మామిళ్ళపల్లి లేఅవుట్ వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా అటవిక జీవనం సాగిస్తున్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. విలువైనటువంటి నగరపాలక సంస్థ ఆదాయ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. కనీసం చచ్చిపోతే పూడ్చడానికి వీలు కానటువంటి శ్మశానాలు కూడా ఆక్రమణకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. నగరపాలక సంస్థ పాలక వర్గం కేవలం పైన టెండర్లు ఒక విధంగా, సిండికేట్ అయ్యేటువంటి టెండర్లను బేస్ చేసుకొని అడ్డగోలుగా కేటాయింపులు చేస్తూ కమిషన్లకు కక్కుర్తి పెట్టి నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టేటువంటి పని
వ్యవహరించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ పన్నుల భారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.